మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. రైతు భరోసా విధి విధానాలను కేబినెట్ ఖరారు చేయనుంది. భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ చర్చించనుంది. అదేవిధంగా సన్నబియ్యం పంపిణీపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులు, సమగ్ర కులగణనపై మంత్రివర్గం చర్చించనుంది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో మీటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ మొదలు కానుంది. ఈ మీటింగ్ లో ఎవరెవరు హాజరు కానున్నారు, అలాగే ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఉమా, మరి కాసేపట్లోనే తెలంగాణ సెక్రటేరియట్లో సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కాబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి మంత్రులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క సమావేశంలో పలు కీలకమైన అంశాలను చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం 18 నుంచి 20 అంశాలను కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా రైతు భరోసాపై ఈ యొక్క సమావేశంలో చర్చించబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైతు భరోసాపై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ఒక విధి విధానాలు అయితే రూపొందించడం జరిగింది. కొన్ని సిఫారసులను కూడా రూపొందించింది. ఇప్పటికే అవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో దాన్ని చర్చించిన తర్వాత వాటిని క్యాబినెట్ కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నెల 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే ఎకరానికి సంవత్సరానికి 10,000 రైతు బంధు ఉందో దాన్ని రైతు భరోసాగా ఎకరానికి 10,000 2 విడతలుగా 7,500 7,500 రెండు పంటలకు కలిపి 15,000 ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దానికి తోడు రైతు కూలీలు అదేవిధంగా భూమి లేని నిరుపేదలు వాళ్ళకి కూడా సంవత్సరానికి 12,000 సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాని యొక్క విధి విధానాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కొత్త రేషన్ కార్డులు, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి అప్లికేషన్స్ కూడా ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా స్వీకరించడం జరిగింది. సో సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఉంటాయి. సో దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, గతంలో చాలా వరకు కూడా ఈ రేషన్ కార్డులు అక్రమార్కులకు అంటే ముఖ్యంగా ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకి వెళ్ళడం జరిగిందని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో ఈసారి దానికి పకడ్బందీగా విధి విధానాలను ప్రభుత్వం రూపొందించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి తోడు ముఖ్యంగా ఈసారి 200 వరకు కూడా ఏవైతే కొత్త గ్రామ పంచాయతీలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. దానికి తోడు 10 మండలాలు, ములుగు మున్సిపాలిటీకి క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు పంచాయతీరాజ్ శాఖలో 500కు పైగా ఉన్నటువంటి కారుణ్య నియామకాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ కారుణ్య నియామకాలపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశం చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ముఖ్యంగా యాదాద్రి ఆలయ బోర్డు ఏదైతే ఉందో టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు ఒక పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. 20 మంది సభ్యులతో కూడినటువంటి పాలక మండలి ఉండే విధంగా ఈ యొక్క సమావేశంలో కేబినెట్ సమావేశం ఆమోదించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. ఇప్పటికే బీసీ కుల గణన కూడా పూర్తిగా వచ్చింది. ఆ లెక్కలన్నీ కూడా డెడికేషన్ కమిషన్కు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు ఆన్లైన్ కూడా పూర్తిగా వచ్చిందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ లెక్కలన్నీ కూడా డెడికేషన్ కమిషన్కి ఇవ్వడం ద్వారా రిజర్వేషన్స్ కూడా త్వరలోనే ఖరారు కాబోతాయని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఫిబ్రవరి నెల నుంచి లేదా ఉగాది నుండి ఏదైతే సన్న బియ్యం ఇవ్వాలని, ఏదైతే రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ సన్న బియ్యంపై కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్కు తాగునీటిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్ననే జలమండలి బోర్డు మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్కి గోదావరి జలాలు తెప్పించే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎకో టూరిజం అదేవిధంగా టూరిజం పాలసీపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. టూరిజం పాలసీ ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా క్యాబినెట్ దానికి ఒక నివేదిక కూడా తయారు చేయబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు.